ఈరోజు బతుకమ్మ పండగ చేసుకునే సత్తుపిండి తయారు చేసుకుందాము. సత్తుపిండి సత్తు ముద్దలు అంటారు. ఒకప్పుడు ఐదారు రకాలు చేసేవారు. మనం టైం లేనప్పుడు ఈ 5 కలిపి ఒకే దాంట్లో సత్తు ముద్దలుగా చేసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు బతుకమ్మకు. ఈ సత్తుపిండిని సత్తు ముద్దల్లో చాలా రకాలుగా చేస్తారు. 5 రకాలు అన్నాం కదా, ఈ 5 రకాలు కలిపి ఒక్క దాంట్లోనే చేసుకుందాము. అందుకోసము నువ్వులు, పల్లీలు, బియ్యము, మొక్కజొన్న గింజలు, పెసరపప్పు, 4-5 ఇలాచీలు, మన తీపికి సరిపడేంత బెల్లం. ఇప్పుడు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక మందపాటి గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పును వేయించుకుందాము. చిన్న మంట మీద అడుగంటుకోకుండా దోరగా వేయించుకోవాలి. ముందుగానే పప్పునంతా శుభ్రం చేసి పెట్టిన మనం ఇంట్లో చేసుకున్న ఇంకా పెసరపప్పు అయితే ఇది ఇంకా చాలా మంచిది. మంచిగా దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చిన్న మంట మీద. పెసరపప్పు వేయించుతుంటే మంచి సువాసన వస్తుంది. వేగిపోయింది, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. వేరే ప్లేట్లోకి తీసుకుందాము. వేగిపోయినాయి. ఇప్పుడు ఈ మక్కలు వేయించుకుందాము. ఈ మొక్కజొన్నలు వేయించుకుందాము. ఇవి స్వీట్ కార్న్ మొక్కజొన్నలే, మామూలు మొక్కజొన్నలు కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి. ఇంకా చాలా గట్టి గింజలు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒకప్పుడు ఇవే విడివిడిగా 5 రకాలు చేసేవాళ్ళు, ఇంకా చాలా రకాలు చేసేవాళ్ళు. ఎక్కువ మంది ఉంటే ఏది కిల చేసుకునేవాళ్ళు. అప్పుడు తవ్వెడు సోడు అట్లా పిలిచేవాళ్ళు. ఇప్పుడు సిటీలలో ఉంటున్నాం కాబట్టి చిన్న చిన్న కుటుంబాలు ఉద్యోగాల రీత్యా చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ విధంగా 5 కలిపి ఒకే దాంట్లో చేసుకోవచ్చు. ఇవి కూడా వేగిపోయినాయి. ఈ పేలాల మొక్కలు కాబట్టి బాగా బుగ్గలు అయినాయి. మామూలుగా అయితేనే టేస్ట్ ఉంటాయి, కానీ మనకి ఇప్పుడు అందుబాటులో లేవు కాబట్టి ఈ మొక్కలే వేసుకున్నాం. ఇవి కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు రైస్ వేయించుకుందాము. ఇవి కూడా సన్న మంట మీద అడుగు అంటుకోకుండా వేయించుకోవాలి. మంచి గోధుమ వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలి. బియ్యం కూడా వేగిపోయినాయి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం. పల్లీలను అయితే చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి చిన్న మంట మీద. ఎక్కువ మంట పెడితే మీదనే మాడిపోయి లోపలంతా పచ్చి అనిపిస్తుంది. అందుకే చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే నువ్వులేసి వేయించుకుందాము. నువ్వులు అయితే మరీ జాగ్రత్తగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే ఇదే వేడికి నువ్వులు కూడా వేగిపోతాయి. నువ్వులు చిటపట అంటున్నాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇదే వేడికి కొంచెంసేపు వేయించుకుంటే నువ్వులు వేగిపోతాయి. నువ్వులు పల్లీలు కూడా వేగిపోతాయి. ఇప్పుడు నువ్వులు పల్లీలు అన్నీ వేగిపోయినాయి. వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వేయించిన పెసరపప్పు
మొక్కలు బియ్యము ఇవి మొత్తము చల్లగా అయిపోయినాయి. ఇవి మూడింటిని కలిపి ఒకేసారి మిక్సీ చేసుకోవచ్చు. మిక్సీ చేసుకొని తీసుకొస్తా. ఇందులోనే ఒక 4-5 ఇలాచీలు కూడా వేసుకుందాం. మిక్సీ పడితే ఈ విధంగా పౌడర్ తయారవుతుంది. ఎక్కువ మొత్తం అయితే మిల్లుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు చక్కగా చిన్న చిన్న పిండి గిన్నెలు వచ్చినాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఈ గిన్నెలోకి తీసుకుందాం. మొత్తం ఈ విధంగా ఈ గిన్నెలోకి తీసేసుకుందాం. పల్లీలు నువ్వులు కూడా చల్లగా అయిపోయినాయి. వీటిని కూడా మిక్సీ చేసి తీసుకొస్తా. పల్లీలు నువ్వులు కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వుల పల్లీల పిండిని కూడా ఈ పిండిలోనే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో బెల్లం వేసుకుందాము. 5 కప్పుల కదా అవన్నీ మొత్తం కలిపి ఇవి 3 కప్పుల బెల్లం వేసుకుంటున్నా. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం అంతా పిండిలో కలిసేటట్టు కలుపుకుందాం. చక్కెర పౌడర్ కూడా వేసుకోవచ్చు. హెల్త్ పరంగా చూస్తే చక్కెర కన్నా కొంచెం బెల్లం మంచిది అంటారు కదా, అందుకే బెల్లం వేసుకున్నా. బెల్లం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళొక్కసారి మిక్సీ చేస్తే మొత్తం బెల్లం అంతా కలిసిపోతుంది. చిన్నగా పలసిచ్చుకుంటే 2 తింపులు తింపితే అంతా కలిసిపోతుంది. మిక్సీ పట్టుకొచ్చిన అంత మంచిగా బెల్లము పిండి అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి కొంచెం ఇందులో నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు ఇందులో వేసి వేయించుకుందాం. జీడిపప్పులు వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు అంతా మంచిగా కలిపేసుకుందాం. చల్లగా అయిన తర్వాత చేయితోని కలుపుకుందాం. ఇప్పుడు చల్లగా అయిపోయింది, చేయితోని కలుపుకుందాం. ఈ విధంగా ఇట్లా పొడిగా ఉంచుకుంటే దీన్ని సత్తుపిండి అంటారు. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ముద్దల్లాగా కట్టుకుంటే సత్తు ముద్దలు అంటారు. అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు లడ్డు చుట్టుకోవచ్చు. కావాలంటే మరింత నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా అంతా కలిసిపోయింది. ఇప్పుడు లడ్డు చుట్టేసుకుందాం. ఈ విధంగా లడ్డూలను అన్నీ చేసుకుందాం. ఈ విధంగా అన్ని లడ్డూలను చేసేసుకుందాం. అన్ని ముద్దలు చేసేసుకుందాం. ఈ విధంగా ఇన్ని ముద్దలు రెడీ అయినాయి, సత్తు ముద్దలు. సద్దు ముద్దలన్నింటినీ ఈ బౌల్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా సద్దు ముద్దలన్నీ రెడీ అయినాయి. సత్తుపిండి కన్నా ఈ సత్తు ముద్దల్లాగా చేసుకుంటే పిల్లలు ఈజీగా తినగలుగుతారు. బతుకమ్మ స్పెషల్ అయిన సద్దు ముద్దలు రెడీ అయినాయి.